ఇడుపులపాయ నుంచి ప్రారంభమైనటువంటి మరో ప్రజా ప్రస్థానం తర్వాత మళ్లీ బస్సు యాత్ర ఇక్కడ నుంచి వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి తిరుపతిలో షర్మిల బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఎవరైతే ప్రజా ప్రస్థానంలో ఆమె వెన్నంటి నడిచారో వాళ్లే ఇప్పుడు మళ్లీ కంకణం కట్టుకుని ఈ యాత్రకు కూడా తమ వంతు కృషి చేస్తామని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. మన దగ్గర వేంపల్లి అదేవిధంగా ఇడుపులపాయకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. చెప్పండి, మరి ఈరోజు షర్మిలమ్మ గారు తన వంతు బాధ్యతగా ఈ రాష్ట్రం కలిసి ఉండాలి, ఈ రాష్ట్రం విభజన అయిపోతే సీమాంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి వారికి విద్య, ఉపాధి, పారిశ్రామిక రంగంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి, వీటికి సమన్యాయం జరగాలి, తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా న్యాయం జరుగుతుందో సీమాంధ్ర ప్రాంతానికి కూడా అదే న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఆమె ఈ రోజు రేపు బస్సు యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నిజంగా హర్షించదగ్గ విషయము. ఆమె బస్సు యాత్ర విజయవంతం కావడానికి ఇక్కడ ఉండేటువంటి శ్రేణులందరూ కూడా కలిసిమెలిసిగా కృషి చేసి విజయవంతం చేస్తామని ఆశిస్తున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 10 సీట్ల కోసం తన కొడుకు ప్రధానమంత్రి కావడం కోసం ఈ రాష్ట్రాన్ని విభజిస్తే ఈ రాష్ట్రానికి సమన్వయం జరగాలి, సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మళ్లీ అదే కుటుంబానికి చెందినటువంటి షర్మిలమ్మ గారు మళ్లీ ఈ రోజు బస్సు యాత్ర ద్వారా మళ్లీ ఈ 13 జిల్లాల్లో పర్యటించి రాష్ట్ర ప్రజలకు మేమున్నాము, ఈ రాష్ట్రానికి సమన్వయం జరగాలి, దానికోసం మన కుటుంబం ఎంత త్యాగానికైనా సిద్ధమంటూ మళ్లీ ఒకసారి జనం మధ్యలోకి వెళ్తున్న షర్మిలమ్మ గారి బస్సు యాత్ర కోసం రాష్ట్ర ప్రజలందరూ ఈ రోజు ఎదురు చూస్తున్నారు. అక్కడేమో వాళ్ళు ఏసీ రేవంలో కూర్చొని మనం ఓట్లేసి కాంగ్రెస్ గెలిపించి వాళ్ళని ఎంపీలుగా మంత్రులుగా చేస్తే ప్రజల నోట్లో దుమ్ము కొట్టి పొద్దు రాష్ట్రాన్ని ఎడగొట్టడానికి సిద్ధపరచుకున్నారు. మంత్రుల్లో నీసి కుక్కలలాగా ఒక సోనియా గాంధీ ఇంటి కుక్కల్లాగా పడి ఆడ ఉన్నారు. ఆ మంత్రులందరూ కలిసి రాజీనామా చేస్తే మనకు సమైకాంధ్ర ఒక మద్దతుగా ఉంటుందని అందరికి తెలియజేస్తున్నాను. రేపు షర్మిలమ్మ బస్సు యాత్ర చేస్తున్నది మద్దతుగా ఇంకా మేము కూడా పాల్గొంటామని తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ సమన్వయం కోసం షర్మిలమ్మ గారు చేపట్టినటువంటి బస్సు యాత్ర మరి వైఎస్ఆర్ గారు సాక్షిగా పాదాల సాక్షిగా మేము చెప్తున్నాం, చాలా దిగ్విజయం అవుతుంది. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే మంచి సంకల్పంతో, దృఢ సంకల్పంతో షర్మిలమ్మ గారు తన తండ్రి పాదాల చెంతగా డాక్టర్ వైఎస్ఆర్ 4వ వర్ధంతి సందర్భంగా ఇదే ఇడుపులపాయ కేంద్రంగా ఆమె బస్సు యాత్ర కూడా ప్రారంభం చేయడం అందరికీ శుభసూచకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా మహిళా లోకానికి గొప్పగా చాటుతున్న షర్మిలక్క గారు ప్రతి ఒక్కరూ ఆమె వెనకబడి ఉండి రేపటి నుంచి మేము కూడా పాల్గొంటాము. ఇలాంటి ప్రోగ్రాంలన్నీ ఆ దేవుడు వాళ్లకు మంచి దీవిస్తూ మంచి ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాము. సమన్యాయం కోసం షర్మిలమ్మ చేస్తున్నటువంటి ఈ బస్సు యాత్రకు అడుగడుగునే తాము వెన్నంటి ఉండి దాన్ని ముందుకు సాగిస్తామని ఇప్పటికే ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. ఆమె బస్సు యాత్ర కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి ఇడుపులపాయకు సంబంధించిన వాసులు చెప్తున్నారు.